హైదరాబాద్లో మరోసారి భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 21 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ 3 విక్రేతలను అరెస్టు చేశామన్నారు. మరో 2 నిందితులను పట్టుకుంటే ముఠా గుట్టు రట్టవుతుందంటున్న అకున్ సబర్వాల్తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. హైదరాబాద్లో మరొకసారి మాదక ద్రవ్యాల ముఠాను పట్టుకున్నారు అబ్కారీ శాఖ వాళ్ళు. అబ్కారీ శాఖ డైరెక్టర్ మనతో ఉన్నారు అకున్ సబర్వాల్. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మాదక ద్రవ్యాలు ముఠాను పట్టుకున్నారు, అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి? అండి, ఇప్పటి వరకు 3 మనిషికి మనమే అదుపులో తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 700 యూనిట్స్ ఎల్ఎస్డి మరియు ఆల్మోస్ట్ 35 గ్రామ్స్ ఎండిఎంఏ మాలిక్యూల్స్ పట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ వాల్ ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పటి వరకు 3 మనిషికి కస్టడీలో తీసుకోవడం జరిగింది. ముగ్గురు అంటే పాత నేరస్తులా లేకపోతే కొత్తగా? వాళ్ళ 3లో ఒకటి కాల్విన్ మాసరనాస్ కొన్ని సంవత్సరాల కింద టాస్క్ ఫోర్స్ గాంజా పొజిషన్లో అరెస్ట్ చేశారు. ఇంకా 2 కొత్త వాడే కనిపిస్తున్నారు. వాళ్ళ పాత క్రిమినల్ హిస్టరీ ఏం లేదు, కానీ దీనిలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం. వీళ్ళు ఎంతకాలం నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు? అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 2013 నుంచి అంటున్నారు, కానీ నా అసెస్మెంట్ అంటే ఇంకా కొంచెం పాత కూడా ఉండవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా వాళ్ళకు చేరవేస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం, మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఒకటి నెట్ డార్క్ వెబ్ నుంచి, ఇంకా ఒక మనిషి షికాగో నుంచి ఎవరు పంపించారు అంటున్నారు, కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు చెప్పడానికి వీల్లేదు. అంటే మనుషుల ద్వారా అనేది పంపిస్తున్నారు లేకపోతే కొరియర్లు ఇట్లా ఏమైనా ఉపయోగిస్తున్నారు? మన అసెస్మెంట్ ప్రకారం డార్క్ వెబ్లో కొంటే తప్పకుండా కొరియర్ ద్వారా వస్తుంది. మనిషి అంటే ఇప్పటి వరకు క్లారిటీ రాలే, ఇన్వెస్టిగేషన్ తర్వాతనే బయట వస్తుంది. 2013 కన్నా ముందు నుంచే జరుగుతుంది అంటున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎంతమందికి సప్లై చేశారు? ఏ కేటగిరీ వాళ్ళకు? అంటే విద్యార్థులుగా లేకపోతే వేరే ఇండస్ట్రీలో కానీ లేదంటే ఇంకా వేరే కేటగిరీ ఏమైనా ఉన్నారా? అండి, ఇప్పటి వరకు మనమే వీళ్ళు కొంతమందికి గత 10-12 గంటల నుంచి ఇన్వెస్టిగేట్ చేశాము. ఎవరు ఫోన్స్లో లేకపోతే ఈమెయిల్లో పేరు మళ్ళీ వచ్చినాయి, వాళ్ళకే పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ డేటా కనెక్ట్ ఫుల్లీ అనలైజ్ చేసే వరకు ఇది చెప్పడం కరెక్ట్ ఉండదు. కానీ ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, మల్టీనేషనల్స్లో పని చేసేవాడు కొంతమంది, 1-2-3 పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ మరియు కొన్ని ఇంపార్టెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ కూడా ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు 21 మందిని మేము గుర్తించామంటే ఆ 21 మందిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేక వాళ్ళ నుంచి ఇంకా ఏమైనా సమాచారం రాబట్టేదానికి పిలిపించి ఏమైనా విచారిస్తారా? అండి, ఇప్పుడు అరెస్ట్కి ప్లాన్ ఏం లేదు. ఓన్లీ యూజర్గా ఉంటే తప్పకుండా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే రీహాబిలిటేషన్ కోసం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ కొనేసి వేరే మనిషికి సప్లై చేస్తున్నారు, అది దృష్టికి వస్తే లీగల్ చట్ట ప్రకారం ఏముంటే అదే ఫాలో అప్ చేస్తాం. ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు అంటే మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే పెద్ద తరహా వ్యక్తులు, పెద్ద హోదా ఉన్న వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరు వీళ్ళు? నేమ్స్ చెప్పను. 3లో ఒక మనిషి ఇప్పుడు కూడా ఒక వెరీ వెల్ నోన్ అమెరికన్ మల్టీనేషనల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఇంకా ఒక మనిషి రీసెంట్గానే పర్సనల్ కారణాల వలన ఇంతకుముందు హాంకాంగ్, ఇప్పుడు యుఎస్ బేస్డ్ బ్యాంక్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి రీసెంట్గా రిజైన్ చేశారు. ఇప్పటి వరకు మీరు దాదాపు 7 గంటల సేపు వీళ్ళని విచారించడం చెప్తున్నారు. ఈ విచారణలో మీకు ప్రాథమికంగా ఇంకా వీళ్ళు 3 కాకుండా ఇంకెవరన్నా సప్లై చేసే వాళ్ళు ఉన్నారని మీరు ఏమైనా గుర్తించారా? అండి, మన ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇంకా 2 అదుపులో తీసుకోవడం జరుగుతున్నది. రిమైనింగ్ సెల్ ఫోన్ డేటా అనాలిసిస్, ఈ ముఠాకి కంప్లీట్ బ్రేక్ చేయడం కోసం వాళ్ళిద్దరు అరెస్ట్, 2లో కూడా ఒక మనిషి మెయిన్ అరెస్ట్ అయితే ఈ ఫుల్ గ్యాంగ్ బ్రేకప్ అయిపోతుంది. కానీ ఆ మనిషి దొరకట్లేదు, ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ కనిపిస్తున్నాయి. సార్, ఇప్పుడు 3 అరెస్ట్ చేశారు, ఇంకొక 2 అరెస్ట్ చేయాల్సి అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది పూర్తిగా మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆల్రెడీ మనకి చాలా వరకు సమాచారం ఉంది, కానీ ఆ ఆధారాలు ప్రూఫ్ మన చేతిలో వచ్చే వరకు చెప్పడం కరెక్ట్ ఉండదు. స్టాక్ ఏమైనా దొరికే అవకాశం? అండి, ఈ స్టాక్ ఇప్పుడే ఎవరి దగ్గర ఉంటే కూడా, ఎక్కడ ఉంటే కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేవాడు. ఇప్పుడు మీడియాలో వచ్చింది ఉదయం నుంచి వాళ్ళ సెల్ ఫోన్స్, వీళ్ళు 3కి సెల్ ఫోన్స్ నిన్న నైట్ ఆల్మోస్ట్ 11-11:30 నుంచి అవుట్ ఆఫ్ ఎవరు ఎత్తట్లేదు కాబట్టి భయం ఆల్రెడీ బయట వెళ్ళిపోయి ఉండవచ్చు. సో స్టాక్ ఇంకా ఛాన్స్ చాలా తక్కువ దొరికితే కూడా ఈ 10 యూనిట్స్ 7 యూనిట్స్ కంటే ఎక్కువ దొరకరు, కానీ మనిషి తప్పకుండా. మీరు డ్రగ్స్ ముఠాను పట్టుకునే ప్రయత్నంలో మీరు గాయపడ్డారు, అది ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ ఏంటి? గేట్ తీసి లోపలికి వెళ్ళేటప్పుడు పుష్ చేశారు, పుష్ చేయడంతో దెబ్బ జరిగిందండి. అంటే పుష్ చేశారు, ఆయనకు అర్థమైపోయింది తన దగ్గర దొరుకుతుందని తెలిసి
పుష్ చేసి పుష్ చేయడం పారిపోవడం ట్రై చేస్తారు, దెబ్బ తగిలినట్టు. ఇది అంటే హైదరాబాద్లో మరొకసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. అబ్కారీ శాఖ గత 20 రోజులుగా నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు, మరో 2 అరెస్ట్ చేయాల్సి ఉందంటున్నారు. ఈ 5 మందిని అరెస్ట్ చేస్తే దీనికి సంబంధించి ఇంకా తెర వెనక ఎవరెవరికి ఈ మాదక ద్రవ్యాలు సరఫరా చేశారు అన్న విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.